హే ఫ్రెండ్స్, ఈరోజు మా చేను దగ్గరకు వచ్చామండి. ఇది ఫారెస్ట్ దగ్గర ఉంటుంది. ఇదిగోండి ఎంత పచ్చదనం ఉందో. ఇవన్నీ చింత చెట్లు అండి. మా తోట చుట్టూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే లేచి మేము ఇక్కడికి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది ఎదురు పొద. ఇక్కడ అన్ని ఎదుర్లు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరు పట్టించుకోరండి. సో కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మా తోటలోని తాటి చెట్టు. తాటి నుంజులు కూడా ఉన్నాయండి, కోయాలి. చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా. అలాగే చూపిస్తాను, ఫాలో మీ. హే ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఏం చెట్టు అని ఐడెంటిఫై చేశారా? ఇది కలింకాయల చెట్టు అంటారండి. ఇది వచ్చి పూత. సో ఇవి వచ్చిన తర్వాత కాయలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్లో ఇది సీజన్ అండి. ఇల్లంతా అల్లుకునేస్తుంది. సో పూలన్నీ ఇలా విడుగుతూ ఉన్నాయి. వన్స్ ఇవి వచ్చేసాయంటే కాయలు స్టార్ట్ అయిపోతుంది. గాలి, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాగే ఇంకా చూపిస్తాను, రండి. ఇదిగోండి, ఇది ఒక రకమైన ఫ్లవర్స్ అండి. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇవి కూడా విడుగుతాయండి. చూస్తున్నా ఎక్కడన్నా విడిగాయనేసి, ఎక్కడ కనపడట్లేదు. ఇవి ఏమంటారు ఐడెంటిఫై చేయండి. తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి వెదురు పొద దగ్గర నుంచి తీస్తున్నాను. ఇలా ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా కదండి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నది మా ఊరు చెరువు. ఇలా వెళ్ళామంటే మా పొలాలు వస్తాయి. రండి పొలం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, మామిడి తోటలోకి వచ్చేసాను. ఇదిగోండి మా మామిడి చెట్టులోని కాయలు చూడండి ఎంత బాగున్నాయో. మిట్ట చేను కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంక 2 రోజులు పోతే ఇవి బాగా రెడ్డిష్గా వచ్చేస్తుంది. ఇప్పుడే లైట్ రెడ్డిష్ పింకిష్ కలర్తో కనిపిస్తుంది. సో ఇవి టేస్ట్, మిట్ట చేను కాయలు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇది కంప్లీట్గా రెడ్డిష్గా మారింది. ఇది పగలు కొట్టుకొని తింటే అంటూ అంత టేస్టీగా ఉంటుంది. తినేసాను. నాకు దీన్ని చూడంగానే తినాలనిపిస్తుంది. పగలు కొట్టుకొని తిందాం, రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చింత చిగురు ఇక్కడ కనిపిస్తున్నది. ఈయన పప్పులోకి వాడుకోవచ్చు, రైస్ కూడా చేసుకోవచ్చు. దీన్ని కోస్తున్నాము, రండి దగ్గరికి చూపిస్తాను. ఇదిగోండి వీటిని అంతా కోసుకుందాము. మా చిన్ని ఇవన్నీ కోసుకుంటుంది. వాళ్ళ మమ్మీ రైస్ చేసిస్తాననిందంట. సో అందుకని ఇవన్నీ తీసుకుంటుంది. టేస్ట్ బాగుంటాయండి ఈ చింత చిగురు కూడా. ఇదిగోండి ఇలా బేబీ లీవ్స్, వీటిని బాగా వాడుకోవచ్చండి అన్నిట్లోనూ వేసుకొని. ఇప్పుడు సీజన్గా వాడుకోవాలి కదా, అలాగా. ఫ్రెండ్స్, ఈ చెట్టు చూసారా? చూడ్డానికి ఇక్కడ కాయలన్నీ రుద్రాక్ష కాయల్లాగా అనిపిస్తుంది. కానీ ఇది రుద్రాక్ష కాదు, ఇది